తులారాశి. ఈ రాశివారు న్యాయబద్ధంగా ప్రవర్తించడం ద్వారాను, ఇతరులకు సహకరించడం కోసం ధనాలను వ్యయం చేయడం ద్వారాను, అనుకోని లాభాలను ఆశించిన వాటి నుంచి త్వరితంగా మనస్సుని ప్రయోగాత్మకంగా మంచి విషయాల వైపు, అలాగే భగవద్ దర్శనం వైపు మళ్ళించుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా మీరు చేసేటువంటి పనులు ఇతరులకు మేలు చేసేవిగాను, అభివృద్ధిని ఇచ్చేవిగాను ఉంటాయి. శత్రువులను మీరు జయించగలుగుతారు. నిజానికి మీ ప్రవర్తన ద్వారానే శత్రువులు పక్కకి తప్పుకుంటారు. అంటే ఆటంకాలను కలిగించడానికి ముందుకు రాలేరన్నమాట. మీ యొక్క సహృదయంతో, స్నేహశీలంతో, అలాగే మేధాశక్తితో ఇతరులకు అనుకూలతల కోసం ఆలోచించేటువంటి విధానం మీ పై అధికారులను, సాటివారిని కూడా ఆకట్టుకునే అవకాశం ఉంది. స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడం కోసం కొన్ని స్వప్రయోజనాలను కూడా త్యాగం చేయక తప్పదు అనే విషయాన్ని గుర్తించాలి. ఈ రాశివారు న్యాయబద్ధంగా ప్రవర్తిస్తూనే మాట్లాడే తీరులో ఆలస్యాల వల్ల, అంటే సమయానికి మాట్లాడలేకపోవడం, అలాగే ఇతరులకు కష్టం కలిగించేలా మాట్లాడడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉన్న దృష్ట్యా మీరు తక్కువగా మాట్లాడడం, ఎదుటివారి లోపాలను సవరించే బాధ్యత నిజానికి మీది కాదు. అందువలన ఆ బాధ్యత ఇచ్చి మిమ్మల్ని భగవంతుడు ఇక్కడికి పంపించలేదు కదా. అందుకని ఆ కారణంగా లోపాలను వీలైనంత వరకు గుర్తుంచుకోకుండా ఉండడానికి చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాలను అందజేస్తాయి. న్యాయబద్ధమైన తీరు వల్ల మీరు అందరినీ ఆకట్టుకోగలుగుతారు, సమయాన్ని సద్వినియోగం చేయగలుగుతారు. ముఖ్యంగా దానాధికము, అలాగే పరోపకారము, వీటి నిమిత్తమై అయ్యేటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి కొంత స్థాయికి మించినవి అయ్యేటువంటి అవకాశం ఉంది. అందువలన వాటిని వీలైనంత వరకు తగ్గించుకోవడం చాలా అవసరం.